ఓట్ చోరీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 12,000 దొంగ ఓట్లు సృష్టించారని ఆరోపించారు. విచారణ చేయాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. ఫేక్ ఓట్లను తొలగించకపోతే కోర్టుకు వెళ్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాగంటి సునీత తన భర్తను తలుచుకుని కంటతడి పడితే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ అది పెట్టారు. మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా ఇల్లే లేదు. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 287, నాట్ 1, 2, 287 హౌస్ నంబర్స్. ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడుతూ ఉంది. ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు, ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు. హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో, అది పైన రెసిడెన్స్ కింద ఆఫీసు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లుంటే ఇదేమెన్నిక, ఇదెక్కడ ఎన్నిక? నాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం. రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ ఆఫెన్స్. యువర్ క్రెడిబిలిటీ ఈజ్ అండర్ క్వశ్చన్. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన, నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు. పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా. మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు. ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు.